హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు కామ్లీ మల్టీ వ్లాగ్స్. ఈరోజు అయితే మార్గశిర శనివారం కదండి. నేను ముందు రోజు నైటే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇలా వంటగదిలో పని మొత్తం అయిపోయి భోజనం అది చేసిన తర్వాత నేను వంటగదిలో శుభ్రం చేసుకుంటాను. మొత్తం స్టవ్ దగ్గర అన్ని తుడుచుకొని ముగ్గులు అవి ఇలా పెట్టుకుంటాను. పసుపు బొట్లు అవి పెట్టుకుని నల్ల పూర్ణ దేవుని కూడా వంటగదిలో పెట్టుకున్న తర్వాత నేనైతే శుక్రవారం వచ్చింది కదండి. నేనైతే దేవుడి మూల క్లీన్ చేయలేదు. మార్నింగ్ లేచి స్నానం చేసి దేవుడి మూల అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే శుక్రవారం పాటు దేవుడి మూల అయితే క్లీన్ చేయకూడదు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అంటారు కదండి. అందుకే నేనైతే క్లీన్ చేయలేదు. మార్నింగ్ లేచి స్నానం చేసిన తర్వాత క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ శుభ్రంగా తోముకొని నెక్స్ట్ అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇలా పూజ స్టార్ట్ చేసి మొత్తం ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసి అమ్మవారికి స్వామివారికి మొత్తం దీపాలన్నీ సమర్పించి నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తులసమ్మవారి దగ్గర కూడా నేను దీపం వెలిగించుకున్నాను. అదేంటో అండి, పూజ చేసుకున్న ప్రశాంతత అయితే ఏ పనిలోనూ అయితే నాకైతే అనిపించదండి. పూజ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేంటో ఆ దేవుడిని చూస్తూ ఉంటే చాలు మనం ఉన్న కష్టాలన్నీ కూడా మర్చిపోయినట్టు అనిపిస్తుంది. వెంకన్న స్వామిని అయితే తలుచుకొని 108 గోవిందనామాలు కూడా చదువుకొని బాగా నమస్కరించుకున్న తర్వాత వెంటనే హారతి అయితే సమర్పించాను. ఈరోజు నా పూజ అయితే ఎలా కంప్లీట్ అయ్యిందండి. మీ పూజ ఏ విధంగా కంప్లీట్ అయ్యిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఈరోజు నా పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది పూజ చేసిన తర్వాత. ఇలా మా దేవుడి ముందు మొత్తం ఇలా అలంకరించుకొని ఇలా నేను ఫొటోస్ అవి మొత్తం తీసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో. మా అమ్మవారు మా అయ్యవారు అందరూ ఎలా ఉన్నారో చూసి కామెంట్స్లో అయితే చెప్పండి. నాతో పాటు మా చిన్నబాబు కూడా లేచి వాడు కూడా నాతో పాటు అయితే దండం అయితే పెట్టేస్తున్నాడు. ఈరోజు నా పూజ అయితే ఎలా కంప్లీట్ అయ్యింది. ఇలా తులసమ్మవారి దగ్గర కూడా నేను దీపం వెలిగించుకుని నమస్కరించుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. చూసి వెళ్ళిపోకండి అయ్యా, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా.